ఏదైతే విశ్వబ్రాహ్మణ పౌరహిత పరిషత్ వారు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం, దానికి సభా అధ్యక్షులు అందరికీ తెలిసిన వ్యక్తి, ఒంగోలులో అనేక కార్యక్రమాల్లో కూడా ఉండి ముందు దిశ ఉద్దేశిస్తూ అన్నీ చెప్పే మా బ్రహ్మానంద శర్మ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పులివర్తి సాయిబాబు గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్ కుమార్ గారు, కందుకూరి శ్రీనివాసాచారి గారు, వెలుపూరు రామారావు గారు, నూతనకి వెంకటేశ్వరరావు గారు, పీఠాధిపతి గురు బ్రహ్మేంద్ర స్వామి గారు, శంకర అఘోరి మాత గారు, శ్రీనివాసాచార్య కార్యక్రమానికి వచ్చినటువంటి మన మేయర్ నగారి సుజాత గారు, జనసేన జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా కూడా చైర్మన్ గారు రియాజ్ గారు, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మనందరికీ ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ గారు డాక్టర్ సీతారామన్ గారు, అదేవిధంగా ఈరోజు మెయిన్గా ఈ నూతన కార్యవర్గంలో దగ్గర 39 మంది ఈరోజు జిల్లా కార్యవర్గంలో ప్రమాణ స్వీకారం చేశారు. దాంట్లో అందరి పేరు చెప్పాలంటే ఇబ్బంది కాబట్టి నేను మెయిన్గా గౌరవ అధ్యక్షుడిగా ఒంగోలుకు సంబంధించిన కొనుకుంట మోహన్ కృష్ణ శాస్త్రి గారు, అదేవిధంగా అధ్యక్షులు పోతులూరి శివబ్రహ్మచార్యులు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గౌరీ శంకర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు రామారావు గారు, కోశాధికారి శివకృష్ణాచార్య గారు, ఉప కోశాధికారి జగదీశ్వరాచార్య గారు, అదేవిధంగా సంయుక్త కార్యదర్శి విశ్వ రూపాచార్యులు గారు, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యాచార్యులు, అదేవిధంగా ఉపాధ్యక్షులు దివ్యాచార్యులు గారు, మరో ఉపాధ్యక్షులు సుజిత్చార్య గారు. ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. సమయం మనకు అందరికీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కార్యవర్గంలో ఉన్న 39 మందికి మనస్ఫూర్తిగా మా అందరి తరఫున మీ అందరూ కూడా అభినందనలు. ఎంతోమంది విశ్వబ్రాహ్మణులు ఉన్నా కూడా కార్యవర్గంలో మిమ్మల్ని ఎంచుకున్నారు అంటే మీకు సొసైటీలో మీకు గౌరవం ఇచ్చినట్టు. ఎందుకంటే చాలామంది ఎన్నో కుటుంబాలు ఉంటాయి, కానీ ఈరోజు కార్యవర్గంలో మిమ్మల్ని అధ్యక్షులుగా కానీ, ఉపాధ్యక్షులు కానీ, కోశాధికారులు కానీ, కార్యవర్గ సభ్యులు కానీ మిమ్మల్ని ఎన్నుకున్నారు అంటే మీరు కూడా సంఘానికి ఏదో చేస్తారు, సంఘం మేలు కోసం పనిచేస్తారు. మీరు చేసే పనులతో పాటు కొంత టైము మన సంఘం, మన విశ్వబ్రాహ్మణులు ఎలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలి, ప్రభుత్వం నుంచి మనం ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం మీద తీసుకెళ్ళి అలాంటివన్నీ కూడా పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరిని కూడా సెలెక్ట్ చేసి ఈరోజు మనకు మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మన బ్రహ్మానంద శర్మ గారు మీ అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం ఇప్పుడే చేయించడం చాలా సంతోషం. మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మనం ఎంత టైం ఉంటుందో, ఇది సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలు 2 ఇయర్స్కి ఒకసారి, దీంట్లో 39 మంది ఉన్నారు. 2 ఇయర్స్కి కానీ మన వాళ్ళంతా కూడా జిల్లాలో ఎక్కడున్నారు అనేది కానీ మీరు ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా మీరు బైఫర్కేట్ చేసుకొని ఆ కుటుంబాలతో సంబంధాలు పెంచుకొని కష్టపడి 2 ఇయర్స్లో ఒక మంచి పేరు తెచ్చుకొని వాళ్ళందరికీ కూడా ఉపయోగపడతారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. అది ఒక మంచి కార్యక్రమం కూడా. ఈరోజు కార్యవర్గ సభ్యులుగా ఉండేవాళ్ళు రేపు అధ్యక్షులు అవ్వచ్చు మనం చేసే పనులు బట్టి. అదేవిధంగా అధ్యక్షుడు అనేది ఇంకో ఏదైనా కూడా రావడానికి అవకాశాలు కావాలన్నప్పుడు మనం చేసే సర్వీస్ని బట్టి, మనం చేసే ప్రవర్తనను బట్టి, మనం చేసే కార్యక్రమాలను బట్టి ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలు గుర్తుపెట్టుకునేటప్పుడు రేపు ఇలా ఉపాధ్యక్షులు కావాలి, రేపు అధ్యక్షులు కావాలంటే మనం చేసింది ప్రజలు గుర్తించి వాళ్ళంతా కూడా మీకు అతనైతే బాగుంటుంది అనే నిర్ణయానికి రావాలి అంటే మనం కష్టపడాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు గుర్తుపెట్టుకొని కష్టపడండి. ఖచ్చితంగా మన విశ్వబ్రాహ్మణులందరినీ కూడా ముందుకు తీసుకురండి, అందరినీ కలుపుకోకపోండి. గ్రూపులు అనేది మంచిది కాదు, ఈగోలు అనేది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఎదుటి మనిషి ఏదైనా తిడుతున్నా కూడా సరే ఆ టైంలో మనం గమ్ముకున్నా ఉంటే తర్వాత తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి మన క్షమాపణ చెప్తారు.
కాబట్టి మనం కొట్టుకునేది లేకపోతే గొడవలకు పోయేది ఇవన్నీ చేయటం వల్ల అది ఒరిగేది ఏమి ఉండదు. ఆ టైం వరకు నువ్వు సాటిస్ఫై అవుతావు, నేను కొట్టాను రా. అంతేగాని ఆ టైంలో ఎందుకు మనిషి ఆవేశం ఉండేటప్పుడు మనం తగ్గినప్పుడు తప్పకుండా కూడా మనకి మీకే మంచి జరుగుతుంది. మీరేమన్నా అక్కడ తలకాయ ఉంచుకునేటట్టు కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విచ్చేస్తున్నారు, వారికి సాదర స్వాగతం. అందరి కర్తవ్యం పనిచేస్తున్నా ఆయన ప్రాణం అంతా కూడా మేము మూడు ప్రోగ్రాంలు మేము కలిసి మేము ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆయన మన జిల్లా మీద మనవల మీద నమ్మకం ఉంది. కాబట్టి అంత దూరం నుంచి ఎన్ని ఉన్నా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. మన అందరి తరఫున అందరూ కూడా అభినందనలు తెలియజేసి ఈరోజు చేసిన కార్యవర్గ సభ్యులందరూ కూడా మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ మీరు తప్పకుండా కష్టపడండి, మంచి పేరు తెచ్చుకోండి. భవిష్యత్తులో ఈ కార్యవర్గం బాగా చేసింది అనేది రావాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, సమస్యలు ఇందాక మన బ్రహ్మానంద గారు చెప్పారు, నా దృష్టికి ఏదైనా తీసుకొస్తే నేను తప్పకుండా కూడా నా వల్ల ఏది మాత్రం నేను చేస్తాను. ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాల కోసం మనం అనేక రకాలుగా ముందుకెళ్తుంటాం. మీది కూడా ఏ సమస్య ఉన్నా కూడా చెప్తే నేను తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా సహాయపడతామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారం. సభా సదస్సు నమస్కారాలు తెలియజేస్తున్నా. వేదిక పైన ఆసీనైనటువంటి అతిరథ మహారథులకు, పీఠాధిపతులకు, నా యొక్క స్నేహితులు, సన్నిహితులు, హితులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు కోర్లూరి శివబ్రహ్మాచార్యులు. నేను పురోహితం చేస్తూ 2014 నుండి ఇప్పటి వరకు ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మశ్రీ గోనగుండ బ్రహ్మానంద శర్మ గారి బాబాయ్ గారి యొక్క అధ్యక్షతన, అదేవిధంగా బ్రహ్మశ్రీ గోనగుండ మోహన్ కృష్ణ శాస్త్రి గారి యొక్క అధ్యక్షతన కార్యవర్గంలో ఉన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను కొనసాగుతూ అందరి యొక్క ఆదరాభిమానాలతో నాకు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్పారు. ఆ బాధ్యతను ఒక పదవిగా కాకుండా బాధ్యతగా స్వీకరించి నా యొక్క శక్తి మేరకు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అందరినీ కూడా కలుపుకొని ఈ పురోహిత యొక్క పరిషత్తు అభివృద్ధికి కృషి చేస్తానని మనసా వాచా కర్మణః కోరుకుంటూ ఉన్నాను. తెలంగాణ అంటున్నారు. నేను మన ప్రకాశం జిల్లా వాడిని. నేను పుట్టింది బేస్వరపేటలో, తిరిగింది బేస్వరపేటలో, 10th వరకు బేస్వరపేటలో తిరిగాను, చదివాను.
ఇంటర్మీడియట్ శర్మ కాలేజ్ ఒంగోలులో చదివాను 2 years. అంతా నాది ప్రకాశం జిల్లా బ్లడ్, రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లా బ్లడ్ నాది. ఎందుకంటే నేను పుట్టినప్పుడు బేస్వాల్పేట అనేది కర్నూలు జిల్లాలో ఉండేది. నాన్నగారు 1960లో ఆయన డాక్టర్గా కర్నూలు వెళ్ళి కర్నూలు నగరంలో MBBS MD జనరల్ మెడిసిన్ చదవడం, ఆయన అక్కడ ఆ ప్రాంతానికి ఒక సీనియర్ వైద్యుడిగా, ప్రముఖ వైద్యుడిగా ఆయన చాలా ఖ్యాతి గడించారు. మన విశ్వబ్రాహ్మణ జాతిలో తొట్టతొలి MD జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్ తిరుమలాచారి గారు మా నాన్నగారు. సో నేను ప్రకాశం కర్నూలు జిల్లాలకు చెందిన వాడిని. ఒక విధంగా చెప్పాలంటే ప్రకాశం జిల్లా వాడిని. ఎందుకంటే 10th వరకు చదివింది నేను బేస్వారపేట, ఇంటర్మీడియట్ చదివింది ఒంగోలు శర్మ కాలేజ్. కాబట్టి తెలంగాణలో దేవుడు ఆ విధంగా నిర్ణయించాడు. ఉద్యోగరీత్యా అక్కడ 35 years నుంచి పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. సో ఈరోజు నేను 9వ సంవత్సరంలో అడుగు పెట్టాను DSPగా, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా. ఇంకొక 4 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ రోజే ఒక న్యూస్ చూశాను, పదవి విరమణ వయసుని 64 సంవత్సరాలు పెంచడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారన్నట్టు ఒక వార్త వచ్చింది. ఆ వార్త కింద నిజమైతే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులతో నేను ఒక జిల్లా ఎస్పీగా కూడా చేసి వీళ్ళందరి ఆశీర్వాదాలతో నేను ఆశిస్తున్నాను. సో కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని. అమ్మది నూజివీడు కృష్ణా జిల్లా, నాన్నగారిది రాయలసీమ ప్రకాశం, వైఫ్ది రాజమండ్రి, అత్తయ్య గారిది కాకినాడ, సర్వీస్ అంతా తెలంగాణ, 2 తమ్ముళ్ళ భార్యలు తెలంగాణ వాళ్ళు, నా కోడలు తెలంగాణ. సో 3 ప్రాంతాలకు సమప్రాతినిధ్యం ఉంది. అన్ని ప్రాంతాల వాడిని, 2 తెలుగు రాష్ట్రాల వాడిని. ఇంకోటి, మన విశ్వబ్రాహ్మణులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవుతారు. నేను మనస్ఫూర్తిగా సహాయం చేస్తాను. నాకు ఎటువంటి స్వార్థం లేదు. ఎందుకు స్వార్థం లేదని అంటున్నానంటే, నేను వీరబ్రహ్మేంద్ర స్వామి మీద, నా తల్లి మీద ప్రమాణం చేశాను, రాజకీయాల్లోకి రాను, కులపరమైన కానీ ఎటువంటి పదవులు స్వీకరించను, నేను కేవలం మన విశ్వబ్రాహ్మణులకు సహాయం చేస్తూ ఉంటాను, అంతే నా జీవితం. నేను నాకు ఏ ఉద్దేశాలు కూడా లేవు. దయచేసి ఎవరన్నా ఏదైనా నా గురించి తప్పుగా అనుకుంటే ఖండించండి దయచేసి. తల్లి మీద ప్రమాణం చేశాను. ఇంకోటి, సరే అది జస్ట్ అవుట్లుక్ నా ఫ్యామిలీ గురించి, నా గురించి. ఇక్కడికి వస్తే ఈరోజు కొత్త కార్యవర్గం ఎవరైతే పురోహిత పరిషత్ కొత్తగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే కోశాధికారి అందరూ సభ్యులందరికీ కూడా మంచి అంటే వాళ్ళు నిర్వహించే ఏదైతే వాళ్ళ బాధ్యతలు ఉన్నాయో అవి చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా, మన విశ్వబ్రాహ్మణ సమాజానికి ఉపయోగపడే విధంగా, నాట్ ఓన్లీ విశ్వబ్రాహ్మణ సమాజం, అందరికీ సమాజంలో ఉన్న అందరికీ కూడా వాళ్ళ సేవలు అందాలని కోరుకుంటూ, ఎందుకంటే వాళ్ళు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారండి పురోహితులు అనేవాళ్ళు. వాళ్ళు వారధులు, దే ఆర్ ద బ్రిడ్జెస్, లింకింగ్ బ్రిడ్జెస్. ఎందుకంటే ఒక క్రతువు నిర్వహించేటప్పుడు, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, ఒక పెళ్లి కానీ, ఒక గృహప్రవేశం కానీ, ఎవరింట్లో అయితే గృహప్రవేశం జరుగుతుందో, ఎవరింట్లో అయితే పెళ్లి జరుగుతుందో ఆ వధూవరులకి పైన సకల దేవతల నుంచి ఆశీర్వచనాలు, వాళ్ళు మంత్రోచ్చారణ, వాళ్ళు ఏదైతే ఔపోసన చేసి అభ్యాసం చేసి వాళ్ళు వేద మంత్రాలు ఏదైతే వాళ్ళు అభ్యసించారో ఆ జ్ఞానాన్ని ఆ దేవతల నుంచి వీళ్ళకు ఆశీర్వచనం రూపంలో ఆ మంత్రోచ్చారణతో అందజేస్తారు. అలాగే వీళ్ళ ప్రార్థనలు ఏదైతే ఒక గృహప్రవేశం ఆ ఇంట్లో, ఆ గృహప్రవేశం ద్వారా సత్యనారాయణ స్వామి వ్రతం ద్వారా దేవుడి నుంచి వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారో, వాళ్ళకి ఏదైతే శుభం జరగాలని కోరుకుంటున్నారో దాన్ని కూడా ఒక వేద మంత్రోచ్చారణ ద్వారా ఒక ప్రార్థనని సకల దేవతలకు చేరవేసే ఒక వారధి వీళ్ళు పండితులు, పురోహితులు. సో వాళ్ళకి చాలా జీవితంలో చాలా గురుతరమైన బాధ్యత ఉంది వాళ్ళకి. ముఖ్యంగా నేను 35 దేశాలు తిరిగాను, అమెరికాకి 3 సార్లు వెళ్ళాను. అమెరికాలో పురోహితులకు ఎంత డిమాండ్ ఉందంటే మీకు తెలుసు, అందరికీ కూడా, మీరు కూడా అందరు చదువుతారు సోషల్ మీడియాలో. మొన్న 2023లో నేను బోధన ఏసీపీగా ఉన్నప్పుడు నా 3వ తమ్ముడు వాషింగ్టన్లో ఒక విల్లా ఉంటే శ్రీనివాస కళ్యాణం చేసినందుకు ఆ ఒక్కరోజు మన ఇండియన్ కరెన్సీలో తను పురోహితులు కట్టేవాళ్ళు అన్ని విగ్రహాలు తెచ్చారు, క్రతువుకు సంబంధించినటువంటి అన్ని పూజా ద్రవ్యాలు అన్ని తెచ్చారు. మన ఇండియన్ కరెన్సీలో 5 లక్షల రూపాయలు కట్టాడు. 6 గంటల కార్యక్రమం శ్రీనివాస చాలా అద్భుతంగా చేశారు, నో డౌట్ అబౌట్ దట్.
చాలా బాగా చేశారు. అంటే వీళ్ళ ప్రాశస్త్యత ప్రాముఖ్యత అంతర్జాతీయంగా ఉంది. ఇక్కడే కాకుండా మన భారతీయ సమాజం, మన తెలుగు సమాజంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా వాళ్ళ ఆవశ్యకత, వాళ్ళ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ గురుతర బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తున్నారు. మనం ఏదైతే దేవుళ్ళను మనం ప్రార్థిస్తున్నామో, మనకు శుభం జరగాలి, లాభం జరగాలి, కష్టాలు రాకూడదు, విఘ్నాలు రాకూడదని మనం ఏదైతే సకల దేవతలను మనము మనసులో ప్రార్థిస్తున్నామో, ఆ ప్రార్థన అనేది వేద మంత్రోచ్చారణల ద్వారా ఆ సకల దేవతలకు చేరవేసే వారధులు వెళ్ళి వాళ్లకు మంచి సహకారం ఉండాలి, వాళ్ళు కూడా మనకు మంచి సేవలు అందించాలి. ఈ వారధులుగా మనందరి కోరికలు ఆ దేవుళ్లకు చేరవేయాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా, పెళ్లి జరిగినా, గృహప్రవేశం జరిగినా, వ్రతం జరిగినా కూడా మా ఇంట్లో అన్ని చేసేది మా శివకృష్ణ. నాకు బావమరిది నూతనకి శివకృష్ణ. అంతర్లీనంగా ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం శివకృష్ణ. నాకు కొత్త సంవత్సరం స్టార్ట్ అయితే మాకు పోలీస్ ఆఫీసర్స్కి 15 CLs ఉంటాయి, క్యాజువల్ లీవ్స్. నేను చాలా జాగ్రత్తగా దాన్ని వాడుకోవాలి 15 రోజులు. కొత్త సంవత్సరం ఇట్లా ఎంటర్ కాగానే 2వ రోజే ఒకటి అయిపించాను, CL అయిపోయింది. ఈరోజు వర్కింగ్ డే, పబ్లిక్ హాలిడే కాదు. నేను ఆదివారం పెట్టలేదా శివకృష్ణ అంటే, లేదు బావగారు తిథి నక్షత్రం దాన్ని అంతా పెద్దవాళ్ళు నిర్ణయించారు. అలాగే మన శివబ్రహ్మాచారి గారు, పోతులూరు శివబ్రహ్మాచారి గారు, ఆయనతో ఒక ప్రత్యేక అనుబంధం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నా ఆఫీస్కి వచ్చి వాళ్ళ బృందం ఒక 5 మంది పండితులు నాకు ఆశీర్వచనం ఇచ్చారు. నాకు యాక్చువల్గా అప్పటికి పెద్ద పరిచయం లేదు, వెనక శివకృష్ణ ప్రేరణ ఉండొచ్చు, ప్రోత్సాహం ఉండొచ్చు. వాళ్ళు వచ్చారు ఆ రోజు నా ఆఫీస్కి వచ్చి, వాళ్ళు నాకు ఆశీర్వచనం ఇచ్చారు. అది కూడా ఒక కారణం ఈరోజు రావడానికి. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే, మనకి ఇప్పుడు ఈ రాష్ట్ర అధ్యక్షులు గోవర్ధన శాస్త్రి గారు మొన్న, అంటే కరెక్ట్గా మొన్న డిసెంబర్ 26 అయిపోయింది, కొద్ది రోజుల క్రితము. అంతకుముందు సంవత్సరం 2024 డిసెంబర్ 26 రోజు నా కూతురు పెళ్లి మా గోవర్ధన శాస్త్రి గారే జరిపించారు. ఆయన శ్వాస ఆ విధంగా ఇక్కడ ఈ సభలో అనుబంధాలు చెప్తున్నాయి. ఈరోజు రావడానికి కారణం ఈ సభ, నా వాల్యుబుల్ టైం ఒక CLని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చానంటే కారణం వీళ్ళతో ఉన్నటువంటి అనుబంధము. అలాగే అద్దంకి నుంచి వచ్చినటువంటి వెంకటాపురం చారి గారు, తక్కెళ్లపాటి రామకృష్ణ గారి, శ్రీనివాస గారి, అలాగే ఇప్పుడు ఆళ్లగడ్డ నుంచి వచ్చారు మా బంధువులంతా, మా కర్నూలు జిల్లా నుంచి ఆళ్లగడ్డ నుంచి వాళ్ళు. ఇక్కడ అందరూ కూడా ఆల్మోస్ట్ సగం మంది మనకంతా తెలిసిన వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మొన్న నా లైఫ్లో మర్చిపోలేని విధంగా ఒక అన్ఫర్గెటబుల్ మెమరీగా కొరిసిపాడులో కొద్ది రోజుల క్రితమే గాయత్రి మాత యజ్ఞ మహోత్సవాన్ని అద్భుతంగా నన్ను ముఖ్య అతిథిని పిలిచి మన అయినాల నాగేశ్వరరావు గారికి జన్మజన్మలకు రుణపడుతుంది. అంటే వాళ్ళ అభిమానాన్ని మనము మాటల్లో వెలకట్టలేము అన్నమాట, బియాండ్ డిస్క్రిప్షన్. అలా వీళ్ళందరూ కూడా నాకు, అలాగే ప్రత్యంగిరా మాత ఆశ్రమము బాలబ్రహ్మేశ్వర స్వామి నాకు మంచి మిత్రుడు, హైదరాబాద్లో ఎన్నోసార్లు మేము కలిసామంతా. అలా ఎన్ని అనుబంధాలు ఏదేమైనా కానీ అన్నిటికంటే గొప్ప అనుబంధం ఏంటంటే ప్రకాశం జిల్లా, మన జిల్లా, ప్రకాశం జిల్లా, మన విశ్వబ్రాహ్మణులు. ఆ విధంగా ఈరోజు నేను రావడం జరిగింది. కాలాతీతమైంది. నేను మాట్లాడుతుంటే మైక్ పట్టుకుంటే టైం వెళ్ళిపోతుంది, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది, మాట్లాడుతూనే ఉంటాను నేను. కాబట్టి అందరు కూడా సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, 2:30 దాటింది. సో అందరికి కూడా ఈ పురోహిత పరిషత్తు వాళ్ళు నూతన కార్యవర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ సేవల్ని అద్భుతంగా మన సమాజానికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి గారు పడతారు. ఓకే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారా? గడ్డం సత్యనారాయణ గారు స్నేహపూర్వకమైనటువంటి సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. సంతోషం. ఒక నిమిషం అందరూ అట్లా అధ్యక్ష పట్టుకుంటారు.
సకల సంపదాభివృద్ధిరస్తు ప్రభుత్వ సంపూర్ణ ఫలసిద్ధిరస్తు విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ సంపూర్ణ ఆశీర్వచన ఫలసిద్ధిరస్తు. ఓకే రాష్ట్ర విశ్వబ్రాహ్మణ పురోహిత పరిషత్ దినదిన ప్రవర్ధమానాభివృద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. సభ్యులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు మీరు వెళ్ళవద్దు. భోజనం చేసిన తర్వాత మీ కమిటీ వారందరూ కూడా కూర్చొని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన అధ్యక్ష కార్యదర్శులు మరియు మీ అందరూ కూడా అదేవిధంగా మన పోతులూరి శివబ్రహ్మాచార్యుల వారికి కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క సహృదయులైనటువంటి యొక్క విశ్వబ్రాహ్మణ పురోహితులు, శ్రేయోభిలాషులు, హితులు, స్నేహితులు, మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు. యొక్క సభా కార్యక్రమం మాత్రం సంపూర్ణమైనది. వారికి సన్మాన కార్యక్రమం చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా విజయవలసిందిగా కూడా కోరుతూ ఉన్నాం. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వసన్మంగళాని. హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు.
అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డ్ వెనుక, ఒంగోలు.